హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసి రెడ్మీ K20 Pro గురించి. దీనికి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఏదైతే ఉంటుందో చైనాలో రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. MIUI 10తో కూడిన ఆండ్రాయిడ్ 10 అప్డేట్ త్వరలో మన ఇండియాలో కూడా తీసుకొస్తారో. ఆల్రెడీ బీటా టెస్టింగ్ చేసుకునే వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ చేసేస్తారు కదా. సో మెల్లిమెల్లిగా స్టేబుల్ అప్డేట్ ఏదైతే ఉంటుందో మనకు కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కూడా రెడ్మీ గురించే. రెడ్మీ Note 8 Pro చైనాలో లాంచ్ చేశారు కదా. అక్కడ ఇది 3 లక్షల యూనిట్స్ని అయితే సేల్ చేసేసారు. సో మన ఇండియాలో తీసుకొస్తే మన ఇండియాలో కూడా ఇన్ని యూనిట్స్ సేల్ చేస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇప్పుడు మన మార్కెట్ ప్రకారం చూసుకున్నట్టయితే, అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆ బిల్డ్ క్వాలిటీకి అయినా కానివ్వండి, ఆ ప్రాసెసర్కి అయినా కానివ్వండి, ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయినా కానివ్వండి, దానికి పోటీనిచ్చే మొబైల్స్ అయితే లేవు. కాకపోతే ఇప్పుడు రెడ్మీ Note 8 Pro మన ఇండియాలోకి ఒక 8 వీక్స్ తర్వాత తీసుకొస్తారని చెప్పేసి మనోజన్ అయితే చెప్పాడు. సో మరి దీన్ని అదే డేట్కి తీసుకొస్తారంటే అన్ని వీక్స్ తర్వాతనే తీసుకొస్తాడా, లేకపోతే దాన్ని ఏమన్నా డెసిషన్ చేంజ్ చేసుకొని ముందే తీసుకొస్తారని అయితే మనకు త్వరలో తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి Samsung Galaxy Fold గురించి. సో దీనికి సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్స్ చాలామంది చేసుకున్నారు కదా. దీనికి సంబంధించిన షిప్పింగ్ ఏదైతే ఉంటుందో September 11th నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేస్తున్నారు. అయితే ఈ మొబైల్లో అంటే Samsung Galaxy Foldలో మనకు చీపర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొస్తా అని చెప్పారు కదా. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఎప్పుడో మన షిప్పింగ్ చేయాల్సింది, కాకపోతే డిస్ప్లే బగ్ వల్ల అయితే ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఆ బగ్ని ఫిక్స్ చేశారని అయితే అంటున్నారు. దీనికి సంబంధించిన షిప్మెంట్ జరిగిపోయిన తర్వాత జనాలు కొన్ని డేస్ వాడిన తర్వాత డిస్ప్లే బగ్ ఇంకా ఉందా లేదా అనేది అయితే మనకు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి Mi Mix 4 గురించి. సో ఈ మొబైల్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో మిగతా కెమెరా డీటెయిల్స్ కూడా తెలిసిపోయి. ఒకటి వచ్చేసి 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తోటి, 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పోతున్నాడు అయితే తెలుస్తుంది. అది వచ్చేసి 5x జూమ్ చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్న స్నాప్డ్రాగన్ 850+ ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 MIUI 11 ఏదైతే ఉంటుందో దాంతో 12GB ర్యామ్ తోటి ఈ మొబైల్ రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Nubia Red Magic 3S గురించి. ఇది కూడా స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ తోటి రాబోతుంది. అంతేకాకుండా 4D వైబ్రేటర్ ఫీడ్బ్యాక్ తోటి రాబోతున్నట్టు, 90 Hz సంబంధించిన రీఫ్రెష్ రేట్ తోటి ఈ మొబైల్ రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Huawei Kirin 990 గురించి. IFA 2019 జరగబోతుంది కదా September 6th రోజు. అక్కడైతే దీన్ని లాంచ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. 7 nanometer ఆర్కిటెక్చర్ తోటి అయితే దీన్ని డెవలప్ చేసేసారు. అంతేకాకుండా దీనిలో మనం 4K వీడియోస్ని 60 FPS తోటి రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంతకుముందు పాత ఫోన్స్తో పోల్చుకున్నట్టయితే 20% ఫాస్ట్గా ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి Google Pixel 3a 3XLకి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఇచ్చారు కదా. సో దాని ప్రకారం ఇప్పుడు మనకు ఆ మొబైల్స్లో డ్యూయల్ సిమ్ స్టాండ్ బై మోడ్ వచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే మనం ఏ సిమ్ని అయినా సరే ప్రైమరీ సిమ్గా పెట్టుకునే ఫీచర్ని అయితే దీనిలో తీసుకొచ్చేసారు. ఇప్పుడు మనకు Pixel 3a అందులో చూసుకున్నట్టయితే ఈ సిమ్ సపోర్ట్ తోటి తీసుకొచ్చేసారు కదా. సో ఆ సపోర్ట్ ఉన్న సిమ్ మనకి ఇప్పుడు ఏ నెట్వర్క్స్ ఇస్తున్నాయి అంటే ఎయిర్టెల్ వాళ్ళు, అంతేకాకుండా జియో వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కూడా ఆండ్రాయిడ్ 10 గురించి. సో చాలామంది యూజర్స్కి ఎవరైతే ఈ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ చేసుకున్నారో వాళ్ళ మొబైల్ అనేది బూట్ లూప్లో ఇరుక్కుపోయిందని చెప్పేసి చాలామంది అయితే కంప్లైంట్ చేస్తున్నారు. చాలా పాత మొబైల్స్ కూడా ఈ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ రిలీజ్ చేశారు కదా గూగుల్ వాళ్ళు. దాంట్లో సమస్యలు వస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఎవరికైనా ఇటువంటి సమస్యలు వస్తే రికవరీ మోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఈ ఆండ్రాయిడ్ 5 అప్డేట్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి రికవర్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి Huawei Mate 30 Pro గురించి. దీనికి సంబంధించిన ఒక రెండర్ ఏదైతే ఉంటుందో అది లీక్ అయింది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది 7 కెమెరాస్ తోటి రాబోతుండే తెలుస్తుంది. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకు సర్క్యులర్ షేప్లో 4 కెమెరాస్, ఫ్రంట్ చూసుకున్నట్టయితే 3 కెమెరాస్ తోటి ఈ మొబైల్ రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఫిజికల్ వాల్యూమ్ బటన్స్ ఉండవని చెప్తున్నారు. September 19th రోజు అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి OnePlus TV గురించి. వీళ్ళకి సంబంధించిన CEO పీట్లు ఇంకొక కన్ఫర్మేషన్ అయితే చేశాడు. గామా కలర్ మ్యాజిక్ ప్రాసెసర్ తోటి ఈ టీవీని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. సో దీని ద్వారా ఇమేజ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్సలెంట్గా అనిపిస్తుందని చెప్తున్నాడు. అంటే ఇది ఒక డెడికేటెడ్ ప్రాసెసర్ అన్నట్టు ఇమేజ్ క్వాలిటీ కోసం. వీళ్ళు ఇంతకుముందు చాలా అప్డేట్స్ అయితే లీక్ చేశారు. 55 inches తోటి వస్తాయని చెప్పేసి, అంతేకాకుండా 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి Truecaller గురించి. Truecallerకి 500 million డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. దీనిలో డైలీ 150 million యాక్టివ్ యూజర్స్ ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Samsung వాళ్ళు Exynos 980 పేరుతోటి ఒక 5G ఇంటిగ్రేటెడ్ చిప్ని అయితే లాంచ్ చేసేసారు. దీనిలో మనం 4K వీడియోస్ని 120
FPS తోటి రికార్డ్ చేసుకోవచ్చు అని అయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఇది 108 మెగాపిక్సెల్ కెమెరాకి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 20 మెగాపిక్సెల్ వరకు 2 డ్యూయల్ కెమెరాస్కి సపోర్ట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus 7Tకి సంబంధించి ఒక బ్యాక్ కేస్ రెండర్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఆ బ్యాక్ కేస్లో మనకు సర్క్యులర్ షేప్ ట్రిపుల్ కెమెరాస్ ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఈ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ తోటి రాబోతుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, 48+16+12 బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3800 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెలిగ్రామ్ గురించి. టెలిగ్రామ్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నట్టయితే ఇక్కడ లీక్స్ ద్వారా తెలుస్తుంది. వీళ్ళు సీక్రెట్గా ఈ క్రిప్టో కరెన్సీ మీద వర్క్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఫేస్బుక్ వాళ్ళు కూడా 2020 కల్లా లిబ్రా అనే పేరుతోటి వీళ్ళకి సంబంధించిన క్రిప్టో కరెన్సీని తీసుకొస్తా అని చెప్పారు కదా. ఇప్పుడు టెలిగ్రామ్ వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నట్టయితే తెలిసిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అతిపెద్ద ఆస్ట్రాయిడ్ గురించి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఎలన్ మస్క్ కూడా చెప్పాడు అతిపెద్ద ఆస్ట్రాయిడ్ భూమి వైపు వస్తుంది, అది భూమిని తాకితే 15,000 అణుబాంబులు పేలితే ఎంత విధ్వంసం జరుగుతుందో అంత విధ్వంసం జరుగుతుందని అయితే చెప్పేశాడు కదా. సో ఇప్పుడు ఆ వచ్చే ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆకాశంలోనే బద్దలు కొట్టడానికి 2 స్పేస్ క్రాఫ్ట్ని క్రియేట్ చేయబోతున్నట్టయితే ఇక్కడ మనకు లీక్ ద్వారా తెలిసింది. దాని గురించి నాసా, CSA అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి ఇటువంటి 2 స్పేస్ క్రాఫ్ట్ గురించి చర్చలు చేయబోతున్నట్టయితే ఇక్కడ మనకి లీక్ ద్వారా తెలుస్తుంది. సెప్టెంబర్ 14th రోజు కూడా మనకి ఏంటంటే ఒక అతిపెద్ద ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గర నుంచి వెళ్ళబోతున్నట్టు కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఏం చేస్తారంటే మనకు దగ్గరగా రాబోయే ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్పేస్లోనే బ్లాస్ట్ చేసేసే విధంగా, తర్వాత వచ్చేసి ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ ఏం చేస్తుందంటే బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ముక్కలు ఉంటాయి కదా, సో వాటి సంగతి ఏంటి, దానివల్ల భూమికి ఏదైనా హాని జరుగుద్దా లేదా అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భూమి మీదకి పంపబోతున్నట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ గురించి. జూలై నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 1,00,000 వీడియోస్ని డిలీట్ చేసినట్టయితే యూట్యూబ్ చెప్తుంది. అంతేకాకుండా 17,000 ఛానల్స్ని డిలీట్ చేసినట్టయితే తెలుస్తుంది. రీజన్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ తగ్గట్టు లేకుండా హేట్ స్పీచ్ స్ప్రెడ్ చేసే విధంగా, అంతేకాకుండా న్యూడిటీని స్ప్రెడ్ చేసే విధంగా కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా. సో అటువంటి ఛానల్స్ని డిలీట్ చేసినట్టు చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసిన ఛానల్స్ని డిలీట్ చేస్తామని కూడా చెప్తున్నారు. దానికోసం 10,000 మంది ఎంప్లాయీస్ని వీళ్ళు నియమించుకున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Geekbench వర్షన్ 5 గురించి. సో ఇది డార్క్ మోడ్లో అయితే తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ 64-bit సంబంధించిన ఆర్కిటెక్చర్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం అయితే దీన్ని తీసుకొచ్చారు. 32-bit ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేయదు. సో మనకు సంబంధించిన ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో వాటి పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి ఈ Geekbenchని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి Asus వాళ్ళు Vivo Book 14 అనే పేరుతోటి 3 మోడల్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేసేసారు. సో 3 ల్యాప్టాప్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. ఇందులో i3 ప్రాసెసర్లు ఉన్నాయి, i5 ప్రాసెసర్లు ఉన్నాయి, 8GB ర్యామ్, 12GB ర్యామ్, ఇలా రకరకాల ర్యామ్ వేరియంట్స్లలో అయితే దీన్ని లాంచ్ చేశారు. 8th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే దీనిలో వాడారు. అయితే ప్రైస్ గురించి మాట్లాడితే 55,000, 30,000, 32,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వీటిని లాంచ్ చేశారు. వీటి బ్యాటరీ బ్యాకప్ చాలా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. 15.6 ఇంచెస్, 14 ఇంచెస్ ఇలా రకరకాల సైజెస్లో అయితే ఈ ల్యాప్టాప్ని ఇండియాలో లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సోనీ ఎక్స్పీరియా కాంపాక్ట్ అనే పేరుతోటి సోనీ వాళ్ళు ఒక మొబైల్ సంబంధించిన టీజర్ని అయితే రిలీజ్ చేసేశారు. ఇప్పుడు మనకు IFA 2019 జరుగుతుంది కదా, దానికంటే ముందే దీన్ని అయితే రిలీజ్ చేసేశారు. సెప్టెంబర్ 5th రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన డిజైన్ చూసినా లేకపోతే ఎలా చూసినా కూడా అంత అట్రాక్టివ్గా అయితే అనిపించట్లేదు. అంతకుముందు సోనీ వాళ్ళు మంచి మొబైల్స్ తీసుకొచ్చేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వడంలో వాళ్ళు ఫెయిల్ అయినట్టయితే మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్విగ్గీ వాళ్ళు స్విగ్గీ గో అనే పేరుతోటి ఒక కొత్త సర్వీస్ని అయితే స్టార్ట్ చేశారు. ఏం చేస్తారు అంటే దీని ద్వారా ఇప్పుడు మన ఇంట్లో మనం ఏదైనా కీచెన్ మర్చిపోయామనుకోండి, ఓకే, సో వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు ఇన్స్టాంట్గా మన ఇంటికి వచ్చేసి ఆ కీ ఏదైతే ఉంటుందో దాన్ని పికప్ చేసుకొని మనకు తీసుకొచ్చి ఇస్తారు. అంటే మనం దూరంగా ఉన్నప్పుడు మన టైం వేస్ట్ అవుద్ది, మనం అక్కడికి వెళ్ళలేము అనుకున్నప్పుడు ఇటువంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ని పంపించడానికి. సో ఇలా మన ఇంట్లో ఉండే పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయాల్సిన అవసరం లేకుండా వీళ్ళ ద్వారా చేయించవచ్చు అన్నట్టు డబ్బులు ఇచ్చి. ప్రజెంట్ బెంగళూరులో ఉంది, మెల్లిమెల్లిగా అన్ని ప్లేసెస్లోకి అయితే తీసుకొస్తారట. నెక్స్ట్ వచ్చేసి Vivo Z1X గురించి. సో Vivo Z1 Pro చాలా బాగా క్లిక్ అయింది కదా. సో ఇప్పుడు ఈ Vivo Z1X కూడా రాబోతుంది. దానికి సంబంధించిన ఒక పిక్చర్ అయితే ఇంటర్నెట్లో చూపిస్తున్నారు. దాని ప్రకారం ఒకటి 48 మెగాపిక్సెల్, కాకపోతే సోనీ IMX 582 సెన్సార్, 586 సెన్సార్ కాదు, ఇంకొకటి 8 మెగాపిక్సెల్, ఇంకొకటి 2 మెగాపిక్సెల్, మొత్తం ట్రిపుల్ కెమెరాతోటి 4500 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారనుకోండి. ఎలాగైతే Vivo Z1 Pro బాగా క్లిక్ అయిందో ఈ మొబైల్ కూడా అలాగే క్లిక్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి
యాపిల్కి సంబంధించిన ఐఫోన్ ఎస్సీ గురించి. చాలా ఎక్కువ సేల్ అయిన మొబైల్ ఇది. చాలా కాంపాక్ట్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. అప్పట్లో చాలామంది పర్చేస్ చేశారు. దీన్ని పర్చేస్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే తక్కువ ప్రైస్కి వస్తుంది ఈ స్పెషల్ ఎడిషన్ కదా. సో చాలామంది దీనికి సంబంధించిన ఐఫోన్ ఎస్సీ 2 గురించి కూడా వెయిట్ చేస్తున్నారు కదా. అయితే 2020లో వీళ్ళు 4.7 ఇంచెస్తో కూడిన ఐఫోన్ ఎస్సీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రాబోతున్నట్టయితే ఇంటర్నెట్లో లీక్ ద్వారా తెలుస్తుంది. దీనిలో యాపిల్ బయోనిక్కి సంబంధించిన A13 చిప్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇదే మంత్లో యాపిల్కి సంబంధించిన ఐఫోన్ 11, 11 Pro, 11 Pro Max వీటిని కూడా లాంచ్ చేయబోతున్నారు కదా. అయితే ఈ ఎస్సీ కూడా చాలా తొందరగా తీసుకొస్తే చాలామంది పర్చేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే తక్కువ ప్రైస్కి. సో ఫ్రెండ్స్, మరి మీరు ఎప్పుడైనా ఐఫోన్ ఎస్సీ మొబైల్ని వాడారా? వాడితే మీకు అది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.